Good morning, everyone. I hope you're all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో భాగంగా మనం న్యూస్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ నాటో అలయన్స్ న్యూస్ లో ఉంది. అసలు మరి నాటో అలయన్స్ ఎందుకు న్యూస్ లో ఉంది, అసలు నాటో అలయన్స్ అంటే ఏంటి, దానికి సంబంధించిన విశేషాల గురించి మనం ఈ రోజు మాట్లాడుకుందాం. ఓకే, స్వీడన్, ఏ కంట్రీ ఇన్ యూరప్, becomes the 32nd nation to join NATO alliance. NATO అనేది ఒక పొలిటికల్ అండ్ మిలిటరీ అలయన్స్. ఓకే, పొలిటికల్ అండ్ మిలిటరీ అలయన్స్. మరి ఇందులో చేరిన 32వ దేశంగా స్వీడన్ గుర్తింపు పొందడం జరిగింది. ఓకే, నాటో దట్ ఈస్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఆర్ ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి అని చెప్తూ ఉంటారు కదా. మరి అందులో స్వీడన్ ఇన్నాళ్లకు చేరడం జరిగింది. ఈ నాటో అనేది 1949 లో స్థాపించారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు తటస్థంగా ఉన్న స్వీడన్ ఇప్పుడు చేరడానికి కారణాలు ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. స్వీడన్ కానివ్వండి, మరి మొన్ననే జాయిన్ అయిన ఫిన్లాండ్ కానివ్వండి, ఇది స్వీడన్, ఇదేమో ఫిన్లాండ్. ఓకే, ఇవి రెండు రష్యాతో బార్డర్స్ పంచుకుంటున్నాయి. కోల్డ్ వార్ టైంలో కూడా ఎప్పుడు ఈ రెండు దేశాలు నాటో అలయన్స్ లో చేరలేదు. మరి ఇప్పుడు అవి కలవడానికి ఒక ముఖ్య రీజన్ ఏమై ఉంటుంది? యుక్రెయిన్ రష్యా వార్. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగిన తర్వాత యూరప్ లో రష్యా దూకుడుపై వ్యక్తమైన ఆందోళన నేపథ్యంలోనే నాటోలో చేరాలని చెప్పి ఫిన్లాండ్ మరియు స్వీడన్ నిర్ణయించుకోవడం జరిగింది. నిర్ణయించుకున్న వెంటనే ఫిన్లాండ్ చేరిపోయింది. బట్ స్వీడన్ చేరడానికి కొన్ని సంవత్సరాలు టైం పట్టింది. ఎందుకు పట్టింది? ఫిన్లాండ్ ఎందుకు అంత స్పాట్ లో చేరింది, స్వీడన్ ఎందుకు చేరలేదు? ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే నాటోలో అప్పటి వరకు ఉన్న దేశాలు ఉంటాయి కదా, ఆ అన్ని దేశాలు కూడా కొత్తగా ఏదైనా దేశం నాటోలో చేరాలంటే వాటి అంగీకారం తెలపాల్సి ఉంటుంది. ఫిన్లాండ్ చేరడానికి పెద్దగా ఎవరికి అభ్యంతరం లేకపోయింది. బట్ స్వీడన్ చేరికను అటు టర్కీ అండ్ హంగరీ ఇవి రెండు కొంచెం వ్యతిరేకించాయి. ముఖ్యంగా టర్కీ చాలా బలంగా వ్యతిరేకించింది బికాస్ ఆఫ్ ఇట్స్ ఓన్ రీజన్. ఆ ఓన్ రీజన్ ఏంటంటే టర్కీకి సంబంధించి కొన్ని ఇంటర్నల్ గ్రూప్స్ ఉన్నాయండి. ఆ టర్కీ నుంచి విడిపోయి మాకు సపరేట్ దేశం కావాలని పోరాడే కుర్దిస్తాన్ కావాలని చెప్పే కుర్దు గ్రూప్స్ ఉన్నాయి. వాళ్ళని టర్కీ గవర్నమెంట్ కుర్దిష్ మిలిటెంట్స్ ఆర్ ఉగ్రవాదులు అని చెప్పిన పేరుతోని పిలుస్తూ ఉంటుంది. మరి ఇలాంటి సంస్థల పట్ల స్వీడన్ మెతక వైఖరితో ఉందంటూ ఆరోపించిన ఈ టర్కీ గవర్నమెంట్ వాటిపైన కఠిన వైఖరి తీసుకోవాలి, మీ దేశంలో మా టర్కీకి వ్యతిరేకంగా ఆందోళన జరగడానికి వీల్లేదు, లేకపోతే వీళ్లకు ఆశ్రయం కల్పించడానికి వీల్లేదు అని చెప్పి షరతు పెట్టడం జరిగింది. మరి దీనికి స్వీడన్ అంగీకరించడంతో ఆ దేశానికి నాటో సభ్యత్వం ఇవ్వడానికి టర్కీ అంగీకరించడం జరిగింది. సో ఫైనల్ గా 7th March 2024 నాటోలో స్వీడన్ పూర్తి సభ్య దేశంగా చేరడం జరిగింది. ఓకే, రైట్. మరి ఇప్పటి వరకు ఏ దేశాలు రీసెంట్ గా చేరాయన్నాను? ఫిన్లాండ్ అండ్ స్వీడన్. మరి ఫిన్లాండ్ మీద ఆల్రెడీ TSPSC గ్రూప్ 1 2.0 సెకండ్ టైం జరిగే ఎగ్జామ్ లో అడిగాడు. మరి ఇప్పుడు స్వీడన్ మీద కూడా అడిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఓకే, TSPSC గ్రూప్ 1 లో ఇప్పుడు APPSC గ్రూప్ 1 ఉంది కదా మార్చ్ లో, మరి అందులో కూడా ఈ స్వీడన్ మీద క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే, సో మరి ఇప్పటి వరకు కరెంట్ ఇష్యూస్ మాట్లాడాం నాటోకి సంబంధించిన వరకు. మరి అసలు నాటో అంటే ఏంటి, అది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే స్టార్టింగ్ ఇన్ఫర్మేషన్ లో మెంబర్స్ ఎవరు, ఫౌండింగ్ మెంబర్స్ ఎవరు, అవి కూడా ఉన్నాయి కదా. సో ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం. నాటో ఎప్పుడు స్టార్ట్ అయింది? నాటో హ్యాస్ బీన్ ఫౌండెడ్ ఆన్ April 4th 1949 April 4th వాషింగ్టన్ DC, క్యాపిటల్ సిటీ ఆఫ్ USA ఉంది కదా, ఆ వాషింగ్టన్ DC లో ఈ నార్త్ అట్లాంటిక్ ఒప్పందంపై 12 కంట్రీలు చేసిన సంతకాలతో ఈ నాటో అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఎన్ని దేశాలు ఉన్నాయి నాటోలో? ప్రస్తుతం 32 దేశాలున్న సైనిక కూటమి ఇది, పొలిటికల్ అండ్ మిలిటరీ అలయన్స్. దీనిని నార్త్ అట్లాంటిక్ అలయన్స్ అని కూడా పిలుస్తా ఉంటారు. ఓకే, మరి నాటో ఏర్పడినప్పుడు ఫౌండింగ్ మెంబర్స్ 12 కంట్రీలు ఉండే, మొత్తం 12 కంట్రీలు ఉండే. ఓకే, దాని తర్వాత మెల్లమెల్లగా దేశాలు యాడ్ అవుతూ వచ్చి 32 కంట్రీలకు చేరుకోవడం జరిగింది. ఇందులో ఉన్న మెంబర్ నేషన్స్ పేర్లు ఇంపార్టెంట్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఈజ్ ఏ నాటో మెంబర్ అని చెప్పి
అడగచ్చు. ఓకే, సో ఈ మెంబర్స్ అన్ని గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. ముఖ్యంగా 30 దేశాలు యూరోపియన్ కంట్రీస్, 2 దేశాలు మాత్రమే నార్త్ అమెరికన్ కంట్రీస్. ఓకే, మేజర్ కంట్రీస్ యుఎస్ఏ, అన్నిటికన్నా పెద్ద దేశం, బలమైన దేశం యుఎస్ఏ. దాని తర్వాత కెనడా, ఇక యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, ఇవన్నీ అందరికీ తెలిసినాయి. అలాగే డెన్మార్క్, ఇప్పుడు చేరిన ఫిన్లాండ్, స్వీడన్, ఈ అన్ని దేశాలు తెలిసినది అందరికి. బట్ కొన్ని కంట్రీస్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ లగ్జంబర్గ్, అన్నిటికన్నా చిన్న దేశం ఈ నాటోలో ఉన్న వాటిలో అన్నిటికన్నా చిన్న దేశం. ఈ పేర్లు గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ ఎ నాటో అలయన్స్ అని చెప్పి ఇచ్చి, లేకపోతే పార్ట్ ఆఫ్ ద నాటో అలయన్స్ అని ఇచ్చి ఫేమస్ కంట్రీల పేరు ఇవ్వడండి. ఇలా ఎవరికి తెలియని దేశాలే. అంటే లగ్జంబర్గ్ అంటే కొంచెం తెలిసి ఉండొచ్చు, బట్ ఐ విల్ చేంజ్ ద కలర్ బికాస్ వైట్ మీద వైట్ పారదు. కొన్ని దేశాలని, ఫర్ ఎగ్జాంపుల్ అల్బేనియా, క్రొయేషియా, మౌంటెనెగ్రో, ఎస్తోనియా, స్లోవేనియా, స్లోవాకియా, లిథువేనియా, లాత్వియా, పోలాండ్, లగ్జంబర్గ్, ఇలాంటి దేశాలు చాలా మంది గుర్తు కూడా పట్టారు. సో ఇలాంటి దేశాల పేర్లు ఇచ్చి అడుగుతాడు. ఓకే, ఇక్కడ మీకు సెర్బియా ఇయ్యచ్చు. సెర్బియా కూడా యూరోపియన్ కంట్రీ కదా, బట్ అది నాటోలో భాగం కాదు. సెర్బియా, బెలారస్, ఇలాంటి కంట్రీస్ ఉన్నాయి కదా, ఇవి నాటోలో భాగం కాదు. సో ఈ పేర్లు అనేటివి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒక రకంగా యుక్రెయిన్ రష్యా యుద్ధం జరగడానికి మెయిన్ కారణం ఏంటంటే యుక్రెయిన్ వాళ్ళు నాటోలో చేరడానికి ప్రయత్నించడమే. ఓకే, రైట్. మనం ఇప్పుడు నాటో గురించి మాట్లాడుకుందాం. ఇంకా కొన్ని స్టాటిక్ పాయింట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాటో హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? బ్రజిల్స్ లో. బ్రెజిల్ కాదండి, బ్రెజిల్ వేరా, బ్రజిల్స్ వేరా. బ్రజిల్స్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ బెల్జియం. అలాగే దీని చీఫ్ స్టోల్టెన్బర్గ్. ఇలాంటివి కూడా స్టాటిక్ లో అడుగుతారు. ఓకే, మరి అసలు ఈ నాటోలో ఎందుకు చేరుతాయి ఈ కంట్రీస్ అంటే, నాటో తన సభ్య దేశాలకు సామూహిక భద్రతా వ్యవస్థను ఏర్పరుస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? సామూహిక భద్రతా వ్యవస్థ అంటే ఏంటంటే ఈ నాటో సభ్య దేశాలపై ఏదైనా బయటి దేశం దాడి చేస్తే దానికి ప్రతిస్పందనగా పరస్పర రక్షణకు సభ్య దేశాలన్నీ కట్టుబడి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 9/11 అటాక్స్ యుఎస్ మీద జరిగినాయి. అప్పుడు యుఎస్ ఒకటే పోయి అటాక్ చేయలే ఆఫ్ఘనిస్తాన్ ని, మొత్తం నాటో ఫోర్సెస్ అన్ని కలిపి అటాక్ చేసినాయి. ఓకే, సో ఇలా అన్నమాట. ఈ నాటోలో ఉన్న ఏదైనా ఒక దేశం ఇది. ఇప్పుడు ఫిన్లాండ్ ఎందుకు చేరింది? రష్యా వాళ్ళు వచ్చి ఫిన్లాండ్ ని ఆక్రమించుకోవాలని చూస్తే ఫిన్లాండ్ యొక్క కెపాసిటీ సరిపోతుందా? రష్యాని యుద్ధం చేయడానికి సరిపోదు కదా. అప్పుడు నాటోలో ఉన్న అన్ని దేశాలు వచ్చి రష్యా మీద యుద్ధం చేసి ఈ ఫిన్లాండ్ ని రక్షిస్తాయి. అందువల్లనే ఈ నాటోలో చాలా దేశాలు చేరుతా ఉంటాయి. మరి నాటో ప్రధాన కార్యాలయం, దట్ ఈస్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందన్నాను? బెల్జియం లోని బ్రెజిల్స్ లో ఉంది. అండ్ అలాగే ఈ అలైడ్ పవర్స్ ఆర్ నాటో పవర్స్ యొక్క కమాండ్ ఆపరేషన్స్ ప్రధాన కార్యాలయం బెల్జియం లోని మెన్స్ సమీపంలో ఉందంట. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. హెడ్ క్వార్టర్స్ అందరికి తెలుస్తుంది బ్రెజిల్స్ అని. అయితే ఈ మిత్ర రాజ్యాల కమాండ్ ఆపరేషన్స్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అనేది అవసరం. ఓకే, బెల్జియం లోని మెన్స్ లో పెట్టడం జరిగింది. ఓకే, రైట్. ఇంకొక పాయింట్, ఆర్టికల్ 5 అనేది ఇంపార్టెంట్. ఇందాక మనం మాట్లాడుకున్నదే, బట్ దాని మీద ఏ ఆర్టికల్ ప్రకారం అంటే మనకు తెలియాలి కదా. ఎస్, ఆర్టికల్ 5 ఏం చెప్తుందంటే, అకార్డింగ్ టు దిస్ ఆర్టికల్ 5 ఒక దేశం, నాటోలో ఉన్న ఒక దేశం పైన ఏదైనా నాటోలో లేని దేశాలు దాడి చేసినప్పుడు వేరే అన్ని దేశాలు వచ్చి వీళ్ళకు హెల్ప్ చేస్తాయని ఆర్టికల్ 5 చెప్తుంది. మనకి పాయింట్ తెలుసు, కానీ ఏ ఆర్టికల్ కింద అని అడిగితే ఏం చేస్తారు? అప్పుడు వెళ్ళాలి కదా. సో అందువల్లనే ఇక్కడ మెన్షన్ చేశాను. నా ఈ నాటో టాపిక్ గురించి ఇంగ్లీష్ లో కొంచెం మాట్లాడుకుందాం, బికాస్ సమ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఆర్ ఆస్కింగ్ టు ఆల్సో సే దిస్ టాపిక్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, రైట్. నౌ స్వీడన్ హ్యాస్ అఫీషియల్లీ బికమ్ ద 32nd member of NATO. Okay, and this Sweden has applied for joining this military alliance 2 years before. 2 years before only Sweden has applied, but it was delayed due to objections from Turkey and Hungary. And after many discussions, finally Turkey and Hungary have agreed for the joining of Sweden into NATO. Okay, now when did this NATO form? It was formed in 1949 and its headquarters is in Brussels. Which is in Belgium. Brussels is in
Belgium. And how many of the members are presently in NATO? NATO has 32 member countries, including the Finland and Sweden, which have recently joined. And I have said you there are 12 founding members, right, which were joined in 1949. You can see it in the list here. Okay, the US, Belgium, UK, Denmark, France, Netherlands, Italy, Iceland, Canada, Norway, Portugal, and Luxembourg. These are the 12 nations which are the founding members of NATO. But there are some countries which have joined later. You have to know also those names. What are they? తర్వాత చేరిన దేశాల్లో కొన్ని ప్రముఖమైన దేశాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ స్టార్టింగ్ లో లేదు, తర్వాత చేరింది. 1955 లో చేరింది. స్పెయిన్ ఇలాంటి తర్వాత చేరాయి. ఇది కూడా అడగచ్చు. ఫౌండింగ్ మెంబర్స్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ఏ ఫౌండింగ్ మెంబర్ అనే కూడా అడగచ్చు. ఇట్ కెన్ ఆల్సో బి ఆస్క్డ్. అండ్ నౌ కమింగ్ ఆన్ టు దిస్ వన్, ద మెయిన్ వన్. And I have said the France. Okay, and one more important point which I already said in Telugu, I am repeating it in English. Article 5 of NATO. This is a key provision of the NATO treaty which states that an attack on one member is an attack on all members. This is the motto. This is like a motto of NATO. Okay, and is this been invoked? దీన్ని ఎప్పుడైనా వాడారా మరి ఆర్టికల్ 5 ని? Yes, it has been invoked only once. That is also after 9/11 terrorist attacks on the United States. Okay, and however there is one more important point which I haven't said in Telugu. Now I will repeat it in Telugu and English. NATO's protection does not extend to member countries' civil wars or internal corps. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాన్స్ లో వాళ్ళ మిలిటరీ వచ్చి ఫ్రాన్స్ గవర్నమెంట్ ని పడేయడానికి ట్రై చేసింది అనుకోర్రి, అప్పుడు ఈ ఫ్రాన్స్ వాళ్ళ కోసము ఈ నాటోలో ఉన్న మెంబర్స్ వచ్చి ఇక్కడ అటాక్ చేయరు. ఇంటర్నల్ విషయాల్లో, ఇంటర్నల్ కూప్స్ ఆర్ సివిల్ వార్స్ లో వీళ్ళ యొక్క ప్రమేయం ఉండదు. ఓకే, రైట్. సో ఇదండి నాటోకి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. యూ క్యాన్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ ఆన్ నాటో. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది సపరేట్ టాపిక్ గా ఉంది కదా ప్రిలిమ్స్ లో టీఎస్పీఎస్సీ వాళ్ళకు. అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 లో సపరేట్ టాపిక్ ఉంది, గ్రూప్ 2 లో సపరేట్ టాపిక్ ఉంది, 3 లో ఉంది, ఏపీఎస్సీ వాళ్ళకు కూడా ప్రిలిమ్స్ లో ఉంది, మెయిన్స్ లో కూడా ఉంది. సో నాటో మీద మీరు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్. టోటల్ గా ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ప్రతి పాయింట్ చదువుకొని వెళ్ళండి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ సుధామూర్తి గారు న్యూస్ లో ఉన్నారు. మరి అసలు ఆమె ఎందుకు న్యూస్ లో ఉన్నారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సుధామూర్తి గారు అనగానే నారాయణమూర్తి గారి భార్య అని మాత్రమే అనుకోకండి అండి. ఆమె చాలా సక్సెస్ఫుల్ ఉమెన్. ఓకే, సుధామూర్తి హ్యాస్ బీన్ నామినేటెడ్ టు రాజ్యసభ. మరి అసలు సుధామూర్తి గారిని ఎందుకు నామినేట్ చేశారు, మరి ఎలా నామినేట్ చేశారు లాంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, రైట్. Why is in news? She is in news because she has been nominated to Rajya Sabha by President Draupadi Murmu. ప్రెసిడెంట్ కోటా ఉంది కదా, రాజ్యసభలో 12 మెంబర్స్ ని నామినేట్ చేసే హక్కు ప్రెసిడెంట్ ఉంటుంది కదా. మరి అందులో భాగంగా ఈసారి రాజ్యసభకు సుధామూర్తి గారిని పంపించడం జరిగింది. సుధామూర్తి ఈజ్ ఏ ఆథర్ అండ్ ఫిలంథ్రపిస్ట్. ఓకే, మరి 12 మెంబర్స్ ని నామినేట్ చేయొచ్చు అన్నాను, బట్ దానికి కొంచెం క్రైటీరియా ఉంది కదా. ఫస్ట్ ఆ క్రైటీరియా చెప్పుకొని దాని తర్వాత సుధామూర్తి గారి గురించి మాట్లాడుకుందాం. ఓకే, అండర్ విచ్ ఆర్టికల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినేట్స్ 12 మెంబర్స్ టు రాజ్యసభ? అండర్ ఆర్టికల్ 80. అండర్ ఆర్టికల్ 80 ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినేట్స్ 12 persons to Rajya Sabha who has special knowledge in arts, 1 arts, 2 literature, 3 science, 4 social services. ఆర్ట్స్, లిటరేచర్, సైన్స్ అండ్ సోషల్ సర్వీసెస్, ఈ 4 రంగాల్లో స్పెషల్ నాలెడ్జ్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఎవరినైనా రాజ్యసభకు నామినేట్ చేసే హక్కు ప్రెసిడెంట్ కి ఉంటుంది. ఓకే, మరి గవర్నర్ కి కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్స్ లో కొందరిని నామినేట్ చేసే హక్కు ఉంటుంది కదా. మరి అక్కడ కూడా ఈ 4 సెక్టార్లు ఉంటాయి. బట్ దాంతో పాటు కోఆపరేటివ్ సెక్టర్ అనేది 5వది ఎక్స్ట్రా పాయింట్ అండి. కోఆపరేటివ్ సెక్టర్ అనేది ఎక్స్ట్రా పాయింట్. మరి నామినేటెడ్ టు రాజ్యసభ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి ఎక్కడి నుంచి తీసుకోబడింది అని కూడా అడగచ్చు. ఇట్ హ్యాస్ బీన్ బారోడ్ బై ఇండియన్ కాన్స్టిట్యూషన్
ఫ్రమ్ ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి ఇది తీసుకున్నారు. చాలా సార్లు ఎగ్జామ్ లో ఫండమెంటల్ రైట్స్ ఎక్కడ నుంచి తీసుకున్నారు, డిపిఎస్పి ఎక్కడ నుంచి తీసుకున్నారు, ఏ కంట్రీ కాన్స్టిట్యూషన్ నుంచి బారో చేసుకున్నారు అని అడుగుతారు కదా. సో ద నామినేషన్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ద రాజ్యసభ బై ద ప్రెసిడెంట్ వాస్ బారోడ్ బై ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్రమ్ ఐరిష్ కాన్స్టిట్యూషన్. ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్ అండి. నౌ కమింగ్ ఆన్ టు ద టాపిక్ ఆఫ్ సుధామూర్తి. మరి ఈమెకి ఇవ్వడానికి ఒక కారణం ఏంటంటే ఇందాకే చెప్పాను, షీఈస్ ఎ గ్రేట్ ఆథర్ అండ్ ఏ ఫిలాంథ్రపిస్ట్. ఇన్ఫోసిస్ పెట్టినప్పటి నుంచి ఆమె ఇన్ఫోసిస్ తో పాటే ఉంది. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి చైర్మన్ ఉన్నారు కదా, ఆయనతో పాటు ఇన్ఫోసిస్ స్థాపించడంతో ఈమె కూడా పాత్ర పోషించడం జరిగింది. అండ్ ఆమె ఆథర్ అండ్ ఫిలాంథ్రపిస్ట్. ఆమె దేశం కోసం చేస్తున్న సర్వీసెస్ గాను దాన్ని గుర్తించిన గవర్నమెంట్ 2006 లోనే ఆమెకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. 2006 లోనే ఇండియాస్ 4th హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ పద్మశ్రీ హ్యాస్ బీన్ అవార్డెడ్ టు సుధామూర్తి. మరి రీసెంట్ గా 2023లో ఆమెకు పద్మభూషణ్ అవార్డ్ ని కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇన్ 2023 సాహిత్య అకాడమీ బాల్ సాహిత్య పురస్కార్ అవార్డు కూడా సుధామూర్తి గారికి ఇవ్వడం జరిగింది. ఓకే, ఈమెకు 2023లో గ్లోబల్ ఇండియన్ అవార్డు కూడా రావడం జరిగింది. షీ ఈస్ ద ఫస్ట్ ఉమెన్ ఇన్ టెల్కో. టాటా వాళ్ళ టెల్కో ఉంది కదా, టాటా వాళ్ళ టెల్కోలో పనిచేసిన మొట్టమొదటి మహిళ. అప్పటి వరకు ఈ టెల్కో దట్ ఈస్ టాటా ఇంజనీరింగ్ అండ్ లోకోమోటివ్ కంపెనీ వాళ్ళు ఆడవాళ్ళని జాబ్ లోకి తీసుకునే వాళ్ళు కాదు. సో దాని మీద అసలు మగోళ్లకు మాత్రమే జాబ్ ఇస్తామని అనడం ఏంటి అని చెప్పి ఆమె అప్పటి టాటా చైర్మన్ కి లెటర్ రాసి సపరేట్ గా ఆమె ఇంటర్వ్యూ పెట్టించుకొని జాబ్ కొట్టడం జరిగింది. దాని తర్వాత ఆమె డిఫరెంట్ సర్వీసెస్ కంపెనీస్ కి మారిన చివరికి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ తో భాగస్వామ్యంతో ఇన్ఫోసిస్ పెట్టడంలో కీలక పాత్ర పోషించింది. టిల్ డేట్ ఈజ్ ఏ ట్రస్టీ ఆఫ్ ఇన్ఫోసిస్ ఫౌండేషన్. అండ్ మరి ఈమె కూతురైన అక్షితా మూర్తి గారు ఉన్నారు కదా, అక్షితా మూర్తి మరి నౌ షీ ఈస్ ద వైఫ్ ఆఫ్ ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్ హూ ఇస్ హీ రిషి సునాక్. ఓకే రైట్. అలాగే ఈమె ఆథర్ అన్నాను రైట్. ఈమె దగ్గర ఒక 40 బుక్స్ రాసిందండి ఇప్పటి వరకు. మొన్న మన హైదరాబాద్ ఫేర్ అయింది కదా, బుక్ ఫేర్, అక్కడ కూడా చాలా బుక్స్ ఈమెకి సంబంధించినవి కనిపించినాయి. 40 బుక్స్ రాసింది ఇప్పటి వరకు. ఈమె కన్నడలో రాసింది, మరాఠీలో రాసింది, ఇంగ్లీష్ లో రాసింది, ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్ లో ఆమె పుస్తకాలు రాయడం జరిగింది. అండ్ ఆమె రీసెంట్ గా రాసిన బుక్స్ ద గోపి డైరీస్ గ్రోయింగ్ అప్, ఇది ఈమె రీసెంట్ గా రాసిన బుక్ గ్రోయింగ్ అప్. అలాగే ద మ్యాజిక్ ఆఫ్ ద లాస్ట్ స్టోరీ, ఈ 2 బుక్స్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఈమె చాలా రాసిందండి. ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఫేమస్ అయినవి డాలర్ బహు అని చెప్పి ఈమె రాసిన బుక్ చాలా ఫేమస్. అండ్ 3000 స్టిచెస్ అది ఫేమస్. అండ్ మరాఠీలో ఈమె ఒక బుక్ రాసింది ది అస్తిత్వ అని చెప్పి ఒక బుక్ రాసింది, అది కూడా ఫేమస్. సో ఈ బుక్స్ ఈమె రాసిన బుక్స్ మీద అడగచ్చండి, ఎందుకంటే ఈమె ఆ రాసిన బుక్స్ కి కొన్ని అవార్డ్స్ కూడా గెలుచుకోవడం జరిగింది. సో దాని మీద కూడా అడగచ్చు, అందుకే కొన్ని ఫేమస్ బుక్స్ పేరు ఇక్కడ చెప్పాను. అవి అస్తిత్వ మరాఠీలో రాసింది 2002లో, అలాగే డాలర్ బహు 3000 స్టిచెస్, ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈమె మీద క్వశ్చన్ మీరు ఈసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈమె మీద రావచ్చు, లేకపోతే రాజ్యసభకు 12 మందిని నామినేట్ చేసే అధికారం ప్రెసిడెంట్ కు ఉంది కదా, మరి దాని మీదైనా రావచ్చు. అందుకోసమే ఇదంతా డీటెయిల్డ్ గా చెప్పాను. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఎప్పుడు? ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఏ తారీఖు అండి? మొన్న అందరూ పెట్టారా ఫార్వర్డ్ మెసేజెస్ స్టేటస్ లు? ఎస్, మరి మార్చి 8th రోజున ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ని సెలబ్రేట్ చేస్తారు. మరి ఈ ఇయర్ థీమ్ ఏంటి? దీనికి థీమ్స్ ఇంపార్టెంట్ కదా. ఎస్, ఏ డే అయినా జరిగితే అది ఏ రోజు అనేది ఎంత ఇంపార్టెంటో దానికి సంబంధించిన థీమ్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. మరి మార్చి 8th ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. మరి ఈ ఇయర్ 2024 యొక్క థీమ్ ఏంటి? ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ యాక్సిలరేట్ ప్రోగ్రెస్. ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్
యాక్సిలరేట్ ప్రోగ్రెస్ అనేది ఈ ఇయర్ థీమ్. ఓకే, ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ యాక్సిలరేట్ ప్రోగ్రెస్ విత్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ థీమ్ ని గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ గివెన్ విత్ ఎ ఫోకస్ ఆన్ అడ్రసింగ్ ఎకనామిక్ డిస్ఎంపవర్మెంట్. ఓకే రైట్. అలాగే తెలుగులో కొందరు ఇది ఎగ్జామ్ లో అప్పుడప్పుడు తెలుగు మీడియం వాళ్ళకు తెలుగులో కూడా అనువాదం చేసి ఇస్తా ఉంటాడు థీమ్స్ ని. ఓకే, పురోగతి వేగం కావాలంటే మహిళా సామర్థ్యాన్ని పెట్టుబడిగా పెట్టాలి. పురోగతి వేగం కావాలంటే మహిళా సామర్థ్యాన్ని పెట్టుబడిగా పెట్టాలి అనే ఇతివృత్తంతో 2024 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎవరు నిర్వహిస్తారు? అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ వాళ్ళు నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం. అసలు ఎందుకు నిర్వహిస్తారు? దీని యొక్క ఉద్దేశం ఏంటో మనకు తెలియాలి కదా. ఎస్, లింగ సమానత్వం, సమాజంలో మహిళల యొక్క పాత్ర, మహిళలపై వేధింపులు, మహిళలకు సమాన హక్కులు వంటి వాటిపై అవగాహన కల్పించడమే ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ముఖ్యంగా లింగ సమానత్వం, మహిళలపై వేధింపులు, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. మరి ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ని స్టార్ట్ చేయడానికి ఒక నేపథ్యం, పూర్వపరాలు ఉండాలి కదా, ఒక నేపథ్యం ఉండాలి కదా. అసలు ఎందుకు ఇది స్టార్ట్ చేయాల్సి వచ్చిందో మనం ఇప్పుడు చూద్దాం. అంటే స్టాటిక్ టాపిక్ దీనికి సంబంధించినంత వరకు 1908 లో న్యూయార్క్ నగర వీధుల్లో వేలాది మంది మహిళా కార్మికులు తమ హక్కుల సాధన కోసం నిర్వహించిన విరోచిత పోరాటానికి గుర్తుగానే మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. ప్రతిసారి ఇంటర్నేషనల్ ఉమెన్ డే ఏ డేట్ రోజు నిర్వహించారని అడగారు. ఎగ్జామ్ లో క్వశ్చన్ పేపర్ టఫ్ అవుతుంది కదా. ఒకటే క్వశ్చన్ లో ఏ డేట్, థీము, మరి అసలు ఎందుకు నిర్వహిస్తున్నారు, అలాగే దీని యొక్క పూర్వపరాల మీద క్వశ్చన్ రావచ్చు. మరి దీనికి నేతృత్వం వహించిన నేత ఎవరో తెలుసా? 1908 లో ఫేమస్ ఉమెన్ ఫైటర్, మహిళా హక్కుల ఉద్యమ నేత క్లారా జెట్కిన్. ఆమె నేతృత్వంలో ఈ ఉద్యమానికి అప్పుడు ఆమె నేతృత్వం వహించడం జరిగింది. ఓకే, మరి ఆ ఉద్యమం చేసిన టైంలోనే యుఎస్ లో మహిళలకు ఓటు హక్కు డిమాండ్ ఉండాలి అనే దాన్ని ఇందులో ఫస్ట్ టైం చేర్చడం జరిగింది. మన ఇండియాలో 1947 లో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత పురుషులతో పాటు మహిళలకు కూడా ఓటు హక్కు ఇచ్చారు. బట్ చాలా దేశాల్లో అలా జరగలేదండి. యుఎస్ లోను, ఫ్రాన్స్ లో ఇలాంటి అన్ని దేశాల్లో మగవాళ్ళకి ఇచ్చిన చాలా రోజుల తర్వాత మాత్రమే ఉమెన్స్ కి ఓటు హక్కు ఇవ్వడం జరిగింది. ఓకే, మరి 1908 లో జరిగిన నిరసన, ఆ టైంలో ఉన్న కఠినమైన పరిస్థితులు, ఎక్కువ పని గంటలు, తక్కువ వేతనాలు, మగవాళ్ళతో సమానంగా వేతనాలు ఇవ్వాలి అనే విషయం మీద ఈ నిరసన చేయడం జరిగింది. ఓకే, మరి ఈ నిరసనకు జ్ఞాపకార్థంగానే మొట్టమొదటిసారిగా యుఎస్ లో 1909 లో మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఓకే, సో 1908 మార్చి 8న అప్పటి న్యూయార్క్ లో మహిళలు చేసిన పోరాటంని గుర్తుగానే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని 1908 లో నిర్వహిస్తున్నారు. ఓకే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు? 1975 ఐక్యరాజ్య సమితి మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించి అప్పటి నుంచి నిర్వహించడం జరుగుతుంది. ఈ ఇయర్ కూడా ఇంపార్టెంట్ అండి, 1975 నుంచి అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే రైట్. సో ఫర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, is there anything here to discuss? Yes. What is that? International Women's Day. When is it being celebrated? March 8. What is the theme? Invest in women, accelerate progress. These are the only 2 points which you have to remember. And the third point is, I have just said it in Telugu, right? The third point is from which year? From 1975 this has been celebrated. And why only on March 8th? Because of the Newark women's fight on March 8, 1908. Okay, so these are all the points to be remembered. Okay, right. Now coming on to the next topic for today, that is Cabinet Committee on Security OK's 5th generation stealth fighter jet project. India lone 5th generation fighter jets ni 5th gen fighter jets ni తయారు చేయడానికి AMCA, that is Advanced Medium Combat Aircraft అనే ఒక ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ ని క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, దట్ ఈస్ CCS వాళ్ళు ఆమోదించడం జరిగింది. దిస్ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఇస్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఎవరు ప్రైమ్ మినిస్టర్ గా ఉంటే వాళ్ళు దీనికి హెడ్ గా ఉంటారు. ఓకే, ఇండిజీనియస్ అన్నాను అంటే మన దేశంలోనే ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న 5th జనరేషన్ ఫైటర్స్ ఏవి? సుఖోయ్ MKI,
రఫేల్ ఇవన్నీ మనం వేరే దేశాల నుంచి కొనుక్కుంటున్నాం కదా. ఎస్, వేరే దేశాల నుంచి కొనుక్కుంటున్నాం, కానీ దేశీయంగానే అడ్వాన్స్డ్ మీడియం కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ దట్ ఈస్ ఆమ్కా రూపకల్పన అభివృద్ధిపై దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ప్రతిపాదనకు ఈ భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ దట్ ఈస్ సిసిఎస్ ఇటీవల ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఓకే, మరి ఈ ప్రాజెక్ట్ కి 15,000 crore రూపీస్ ఖర్చు పెట్టనున్నారు. ఎందుకంటే డైరెక్ట్ కొంటే తక్కువకే రావచ్చు, బట్ టెక్నాలజీ మనది కదా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇవన్నీ చేయాల్సి వస్తుంది కదా. సో 15,000 crores అంచనా వ్యయం ఈ ప్రాజెక్ట్ కి పెట్టబోతున్నారు. ఓకే, మరి ఇప్పటి వరకు ప్రతిపాదించిన ప్రణాళిక ప్రకారం ప్రైవేటు పరిశ్రమ సహాయంతో ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ దట్ ఈస్ ఏడిఏ అండ్ మన హెచ్ఏఎల్ ఉంది కదా, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, వీళ్ళిద్దరూ కలిపి, అలాగే ప్రైవేట్ అంటే మన ఇండియాలో ఎల్ఎన్టీ ఉంది, మహేంద్ర వాళ్ళు ఉన్నారు, రిలయన్స్ వాళ్ళు ఉన్నారు, టాటా వాళ్ళు ఉన్నారు, వీళ్ళు కూడా డిఫెన్స్ లో ఆల్రెడీ ఉన్నారు కదా. ఎస్, వీళ్ళందరి సహకారంతో ఈ ఆమ్కా అనే ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయబోతున్నారు. మరి ప్రస్తుతం మన దగ్గర లేదు, ప్రస్తుతం మన దగ్గర 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేటివి ఇండిజినియస్ గా తయారు చేసుకోవట్లేదు. ఓన్లీ అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్ ఇలాంటి దేశాల వద్ద మాత్రమే 5వ తరం స్మెల్ట్ యుద్ధ విమానాలు తయారు చేసుకునే టెక్నాలజీ వాళ్ళ దగ్గర మాత్రమే ఉంది. మరి దీంతో పాటు సిఎస్ఎస్ దట్ ఈస్ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ వాళ్ళు ఇంకొక దానికి కూడా అంగీకారం తెలిపారు. అదేంటంటే మన సముద్ర తీర రక్షణ దళం ఉంది కదా, దట్ ఈస్ కోస్ట్ గార్డ్స్ మరియు సైన్యం కోసము 34 ధ్రువ్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లను సమకూర్చుకునేందుకు కూడా సిసిఎస్ అంగీకారం తెలపడం జరిగింది. ధ్రువ్ హెలికాప్టర్స్ ఉన్నాయి కదా, ఇండిజినియస్లీ మేడ్, అందులో 34 హెలికాప్టర్స్ ని మన నేవీ కోసము, కోస్ట్ గార్డ్స్ కోసము, సైన్యం కోసము తయారు చేయడానికి వీళ్ళు అంగీకరించడం జరిగింది. ఈ 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ మీద అడగచ్చండి ఎగ్జామ్ లో. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఊబర్ సర్వీసెస్ ఉన్నాయి కదా. ఊబర్ సంబంధించిన ఊబర్ ఈట్స్ ఉంది కదా, స్విగ్గీ, వీటితో పాటు ఊబర్ ఈట్స్ మన ఇండియాలో పెద్ద అంతగా నడవట్లేదు, స్విగ్గీ, జొమాటో నడుస్తున్నట్టు, బట్ ఊబర్ ఈట్స్ వేరే దేశాల్లో ఫేమస్ అండి. మరి ఊబర్ ఈట్స్ హ్యాస్ లాంచ్డ్ ఫుడ్ డెలివరీ రోబోట్స్ ఇన్ జపాన్. ఫుడ్ డెలివరీ సర్వీసెస్ చాలా దగ్గర ఉన్నాయి, బట్ ఈ ఫుడ్ డెలివరీ కోసం మన దగ్గర స్విగ్గీ బాయ్స్, జొమాటో బాయ్స్ ఉంటారు, మన వాళ్ళే వెళ్ళి ఇచ్చొస్తూ ఉంటారు కదా. కానీ ఇక్కడ రోబోట్స్ ని వాడుతున్నారట జపాన్ లో. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ అయిన ఊబర్ ఈట్స్ జపాన్ లో ఫుడ్ డెలివరీ కోసం డెలివరీ బాయ్స్ కి బదులుగా రోబోల ద్వారా ఫుడ్ డెలివరీ చేసే సర్వీస్ ని ప్రారంభించింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎస్, ఈ రోబో దీని లోపల పెట్టి పంపిస్తారంట. ఎందుకు మరి జపాన్ లోనే ఎందుకు రోబోట్స్? ఆలోచించండి. అంటే ఏ దేశంలోనే స్టార్ట్ చేయొచ్చు, స్పెషల్ గా జపాన్ లోనే ఎందుకు? ఎందుకంటే జపాన్ లో కార్మికులకు సంబంధించి కొరత ఉంది కదా, కార్మికుల కొరత సమస్య ఉంది కదా. అందువల్లనే అక్కడ ఈ ఊబర్ లో పనిచేయడానికి, డెలివరీ బాయ్స్ గా పనిచేయడానికి చాలా ప్రాబ్లం అవుతుంది, జనాలు దొరకట్లేదు. అందువల్లనే మొట్టమొదటిసారిగా జపాన్ లో దీన్ని స్టార్ట్ చేశారు. మరి మొత్తం జపాన్ లో మొత్తం అన్ని ప్రదేశాల్లో స్టార్ట్ చేశారా? లేదండి, ప్రస్తుతం ఈ రోబో సేవలను టోక్యోలో, జపాన్ క్యాపిటల్ సిటీ అయిన టోక్యోలోని 2 స్టోర్లలో మాత్రమే ఒక పైలట్ ప్రాజెక్ట్ గా స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇది సక్సెస్ అవుతే భవిష్యత్తులో మొత్తం జపాన్ కి దీన్ని ఎక్స్టెండ్ చేస్తారు. ఓకే, మరి ఇది ఉంది కదా, ఈ రోబోట్ అనేది కెమెరాల ద్వారా ట్రాఫిక్ ను తప్పించుకుంటూ గంటకు 6 కిలోమీటర్స్ వేగంతో పనిచేస్తాయట. అండ్ ఇందులో 27 kgs ఆహారాన్ని మరియు 27 kgs వరకు ఆహారంని, అటు వాటర్ ని, అంటే పానీయాలు, కూల్ డ్రింక్స్, ఇవన్నింటినీ ఏకకాలంలో తీసుకెళ్లే సామర్థ్యం ఉంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? ఇందులో ఇన్ఫరెన్స్ ఏంటి? రేపు ప్రొద్దున ఒకసారి జపాన్ లో సక్సెస్ అయిన తర్వాత మరి ఇండియా కూడా వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎవరైతే జొమాటోలోను, ర్యాపిడోలోను వర్క్ చేస్తున్న బాయ్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఒక్కసారి మీ స్కిల్స్ ని పెంచుకోవడానికి ప్రయత్నించండి. రేపు ప్రొద్దున మీ జాబ్స్ ని రోబోలు ఆక్రమించే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మీకు గవర్నమెంట్ యొక్క ప్రెషర్ వల్ల ఆ కంపెనీస్ మిమ్మల్ని ఉంచుకున్న జీతాలు తగ్గుతాయి, జీతాలు మీకు సరిపోవు. సో ప్లీజ్ ట్రై టు ఇంక్రీజ్ యువర్ skills and go to good jobs. Okay, right. Now coming on to the next topic for today,
Kerala school introduces Iris, and this Iris is India's first AI robot teacher. టీచర్ గా మన దేశంలో ఒక ఫస్ట్ టైం కేరళలోని ఒక స్కూల్లో రోబోట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. దేశంలోనే తొలి హ్యూమనాయిడ్ రోబోట్ టీచర్ కాల్డ్ ఐరిస్. ఫోటోలో కనిపిస్తుంది కదా, ఎస్ ఫోటోలో కనిపిస్తుంది కదా ఐరిస్. మరి ఇది ఎక్కడ ప్రవేశపెట్టారు? కేరళ రాజధాని తిరువనంతపురంలోని ఒక స్కూల్లో ఈ ఏఐ టెక్నాలజీ ఆధారిత మహిళా టీచర్ ని ప్రవేశపెట్టడం జరిగింది. చూసారా టెక్నాలజీ ఎంత మారిపోతుందో. మన స్కూళ్ళల్లో మనం చదువుకున్నప్పుడు టీచర్ లావాలా, బెత్తం పట్టుకోవాలా, కొట్టాలా, అప్పుడే టీచర్ అనే ఫీలింగ్ ఉంటుండే చాలా మందికి. మరి అలాంటి ప్లేస్ లో ఇక్కడ ఏఐ ని తీసుకొచ్చారు. అండ్ దిస్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ఏఐ రోబోట్ టీచర్. ఇట్స్ నేమ్ ఈస్ ఐరిస్. ఐరిస్ ఓకే, ఈ పేరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దేశంలో జరిగే ఫస్ట్, లాస్ట్, లార్జెస్ట్, హైయెస్ట్ వీటి మీద క్వశ్చన్స్ ఎగ్జామ్ లో అడుగుతున్నాడు. మరి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మన వేరే స్టేట్ లో, ఫర్ ఎగ్జాంపుల్ హిందీ హార్ట్లాండ్ లాంటి స్టేట్స్ లో టీచర్లే ఉండరు, స్కూళ్ళు ఉన్న సగం సగమే ఉన్నాయి. అలాంటిది మన దేశంలోనే కేరళ రాష్ట్రంలో ఇక్కడ హ్యూమనాయిడ్ రోబోట్ ని ఉపయోగించి టెక్నాలజీ సాయంతో పిల్లలకు చదువు చెప్తున్నారు. ఓకే, కొచ్చికి చెందిన ఒక స్టార్ట్అప్, దాని పేరు మేకర్ ల్యాబ్స్. మేకర్ ల్యాబ్స్ అభివృద్ధి చేసిన ఈ ఏఐ టీచర్ ని తిరువనంతపురంలోని ఒక పాఠశాలలో టీచింగ్ కి ఉపయోగిస్తున్నారంట. మరి భారతీయ సంస్కృతిలోనే ఆడవాళ్ళు వేసుకునే చీరలు అందులోనే తయారు చేసి ఈ ఏఐ టీచర్ తో పాఠాలు బోధింప చేస్తున్నారు. ఓకే, మరి ఈ పేరు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మేకర్ ల్యాబ్స్ ఎడ్యుకేషన్ వాళ్ళు ప్రవేశపెట్టిన ఈ ఏఐ టీచర్ పేరు ఐరిస్. మరి ఇది మొత్తం 3 భాషల్లో మాట్లాడగలదంట. ఓకే రైట్. సో నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఉమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇండెక్స్. ఉమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ, ఉమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇండెక్స్ 2023 ఉమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇండెక్స్ రీసెంట్ గా రిలీజ్ అయింది. మరి దీన్ని ఎవరిచ్చారు? దిస్ ఈస్ బీన్ రిలీజ్డ్ బై జార్జ్ టౌన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఉమెన్. జార్జ్ టౌన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఉమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ అనే సంస్థ దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇందులో మొత్తం 177 దేశాలకు సంబంధించిన వాటి మీద ఈ ఇండెక్స్ రిపోర్ట్ ఇస్తే అందులో మన భారతదేశం 128th ప్లేస్ లో 128 128వ స్థానంలో నిలవడం జరిగింది. లాస్ట్ ఇయర్ కన్నా ఇప్పుడు కొంచెం మెరుగైంది. కంపారిటివ్లీ 2017 లో రిపోర్ట్ వచ్చినప్పుడు మనం వాళ్ళు 148th పొజిషన్ లో ఉండే. మరి అప్పటి నుంచి కంపేర్ 2021 లో 148th ప్లేస్ లో ఉండే. మరి దాంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మనం బెటర్ పొజిషన్ కి వచ్చినట్టే కదా. ఎస్, బెటర్ పొజిషన్ కి వచ్చినట్టే. బట్ ఒక్కసారి ఆలోచించండి, 2017 లో ప్రవేశపెట్టినప్పుడు 131 ఉండే. దాని తర్వాత 2019-20కి వచ్చేసరికి 133 అయింది. 21-22 లో 148 కి దిగజారం. 2023-24కి వచ్చేసరికి 128. అంటే ఇప్పుడు వచ్చిన రిపోర్ట్ ప్రకారం 128th ప్లేస్ లో ఉన్నాం అవుట్ ఆఫ్ 177 కంట్రీస్. లాస్ట్ టైం తో పోల్చుకుంటే పెరిగిన, మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో కంపేర్ చేసుకుంటే మనం చాలా లాస్ట్ ప్లేసెస్ లో ఉన్నట్టే కదా. ఎస్, మరి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో ఉమెన్ పీస్ అండ్ సెక్యూరిటీకి సంబంధించి చివరి దేశం ఏదో తెలుసా? ఆఫ్ఘనిస్తాన్ లో ఉమెన్ బతకడం చాలా కష్టం అంట. ఎందుకు? తాలిబాన్స్. రైట్. మరి టాప్ దేశాలు ఏంటి అది కూడా తెలియాలి కదా. మరి మన దేశం యొక్క సంఖ్య తెలిసినప్పుడు ఏ దేశం టాప్ లో ఉంది, ఏ దేశం లాస్ట్ లో ఉంది అనేది తెలుసుకోవడం కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ద టాప్ 2 స్పాట్స్ హ్యావ్ బీన్ బ్యాక్డ్ బై డెన్మార్క్ అండ్ స్విట్జర్లాండ్. డెన్మార్క్ వాళ్ళు ఫస్ట్ ప్లేస్ లో, స్విట్జర్లాండ్ వాళ్ళు సెకండ్ ప్లేస్ లో ఉండడం జరిగింది. ఉమెన్ సేఫ్టీగా బతకగలిగే దేశాల్లో డెన్మార్క్ ఫస్ట్ ప్లేస్ లో, స్విట్జర్లాండ్ సెకండ్ ప్లేస్ లో, మరి మన భారతదేశం 128వ దేశం ప్లేస్ లో, మరి ఆఫ్ఘనిస్తాన్ లాస్ట్ దేశంగా నిలవడం జరిగింది. ఈ పాయింట్స్ అన్ని ఇంపార్టెంట్ అండి. అలాగే ఇండెక్స్ కి స్కోర్ ఉంటుంది కదా. ఎస్, ఆ స్కోర్ కూడా ఇంపార్టెంటే. మరి మన ఇండియా స్కోర్ 0.58. ఓకే, ఈ అన్ని పాయింట్స్ ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్, నార్త్ అమెరికన్ కంట్రీస్ అండ్ ఓషియానా దేశాల్లో ఉమెన్స్ బతకడానికి సేఫ్టీ ఇష్యూస్ కానివ్వండి, వాళ్ళ ఎంపవర్మెంట్ కి సంబంధించి చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. బట్ ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో చాలా చాలా తక్కువగా చాలా మేజర్ ప్రాబ్లమ్స్ ఉండడం జరిగింది. ఓకే, అండ్
పొలిటికల్ వైలెన్స్ కి సంబంధించిన విషయాల్లో టాప్ 10 వర్స్ట్ కంట్రీస్ లో ఇండియా చోటు సంపాదించడం జరిగింది. పొలిటికల్ వైలెన్స్ కి సంబంధించిన విషయాలు, ఇలాంటి విషయాల్లో మెక్సికో వాళ్ళు ఫస్ట్ ప్లేస్ లో ఉండగా సెకండ్ ప్లేస్ లో బ్రెజిల్, మరి ఇండియా 7th ప్లేస్ లో ఉండడం జరిగింది. 7th ప్లేస్ లో ఉండడం జరిగింది. మరి ఈ పొలిటికల్ వైలెన్స్ ప్రతి 1,00,000 మంది మహిళలతోని యావరేజ్ గా తీసుకుంటే ఇండియాలో 125 మంది మహిళల మీద పొలిటికల్ వైలెన్స్ జరుగుతుందంట. ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా ఈ రిపోర్ట్ ఎవరు ఇచ్చారు? జార్జ్ టౌన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఉమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ. టాప్ ర్యాంక్ ఎవరు? డెన్మార్క్. సెకండ్ స్విట్జర్లాండ్. ఇండియా ర్యాంక్ 128. లాస్ట్ ప్లేస్ ఎవరు? ఆఫ్ఘనిస్తాన్. ఇవన్నీ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, ఎగ్జామ్ లో అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మరి సౌత్ ఏషియాకి సంబంధించి మనము మన చుట్టుపక్కల దేశాలకు సంబంధించిన విషయాలు కూడా చూసుకోవాలి కదా. ఎస్, మరి మనకన్నా శ్రీలంక వాళ్ళు, భూటాన్ వాళ్ళు మంచి ప్లేస్ లో ఉన్నారండి. ఒక ఆఫ్ఘనిస్తాన్ మాత్రం, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లాంటి దేశాలు మనకన్నా దరిద్రంగా ఉన్నాయి. ఓకే, బంగ్లాదేశ్ కూడా. ఓకే, రైట్. సో ఇదండి దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. కొన్ని ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. నాటో మీద ఎందుకు క్వశ్చన్ ఇచ్చారంటే ఇది ఈసారి ఖచ్చితంగా ఎగ్జామ్ లో నాటో మీద క్వశ్చన్ వచ్చి తీరుతుంది, అందుకే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. Now coming on to the first question for today, consider the following statements with respect to North Atlantic Treaty Organization. North Atlantic Treaty Organization. A. The North Atlantic Treaty Organization is an intergovernmental military alliance between 31 member states including Europe, North America and South American countries. Correct ఇది? తప్పండి. ఎందుకు? 32 దేశాలు ఉన్నాయి. అలాగే సౌత్ అమెరికన్ కంట్రీస్ ఏవిటికి కూడా ఇందులో భాగస్వామ్యం లేదు. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ఫస్ట్ వన్ ఏ తప్పు. బి. నాటోస్ మెయిన్ హెడ్ క్వార్టర్ ఈస్ లొకేటెడ్ ఇన్ మోన్స్, బెల్జియం. అవునా? కాదు, బ్రెజిల్స్ లో ఉంది. మరి మోన్స్ లో ఏముంది? ఆల్రెడీ క్లాస్ లో చెప్పాను. విన్నారా? విన్నవాళ్ళు, సరిగ్గా విన్నవాళ్ళు కమెంట్ సెక్షన్ లో మోన్స్, బెల్జియం లో ఏముంది అని చెప్పాను. కమెంట్ సెక్షన్ లో నాకు తెలియజేయండి. ఓకే, రైట్. థర్డ్ వన్, ఎనీ డిసిషన్ టు ఇన్వైట్ ఏ కంట్రీ టు జాయిన్ ద అలయన్స్ ఈస్ టేకెన్ బై నార్త్ అట్లాంటిక్ కౌన్సిల్, నాటోస్ ప్రిన్సిపల్ పొలిటికల్ డిసిషన్ మేకింగ్ బాడీ ఆన్ ద బేసిస్ ఆఫ్ కన్సెన్సస్ అమోంగ్ ఆల్ అలైస్. ఇది కరెక్టా? ఎస్, కరెక్ట్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? స్వీడన్ వాళ్ళు అప్లై చేసినాక 2 ఏళ్లకు చేర్చుకున్నారు. ఎందుకు? టర్కీ మరియు హంగరీ అపోజ్ చేయడం వల్ల. ఫైనలీ వాళ్ళు కూడా ఒప్పుకున్న తర్వాతనే చేశారని చెప్పాను కదా. ఎస్, సో దిస్ ఈస్ కరెక్ట్. నౌ ఫోర్త్ పాయింట్, దట్ ఈస్ ఆర్టికల్ 5 of NATO's charter says that if one member is attacked, all others should come into its defense. ఇది కరెక్టా? ఎస్, ఇది కూడా కరెక్టే. Now which of the above statements is are correct అంటున్నాడు. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. ఏది మరి? ఆప్షన్ సి. ఆప్షన్ సి 3 and 4 is the right one. Okay, right. Now coming on to the next topic for today. Where was India's first underwater metro services inaugurated? ఎక్కడ? మొన్న క్లాస్ లో చెప్పుకున్నాం, బట్ ఇది అడిగే అవకాశాలు ఉన్నాయి, అందుకే మళ్ళీ ఆప్షన్స్ లో ఇచ్చాను. ఆప్షన్స్ ఆర్ ఏ కోల్కతా, బి చెన్నై, సి హైదరాబాద్, డి బెంగళూరు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ has inaugurated first underwater metro services where? He has inaugurated in Kolkata. Kolkata. Okay, this project connects east and western part of Kolkata, which aims to boost connectivity between Howrah and Salt Lake. Okay, right. మరి ఇది ఓన్లీ ఒక మెట్రో పెట్టిరు అనేది ఆ రంగంలోనే మనం చూడకూడదండి. అర్బన్ డెవలప్మెంట్, ట్రాన్స్పోర్టేషన్, మరి ఇండియాలో జరుగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ లాంటి విషయాల మీద కూడా దీన్ని మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు వాడుకోవచ్చు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ నేషనల్ హార్టికల్చర్ ఫేర్ 2024? అసలు ఈ నేషనల్ హార్టికల్చర్ ఫేర్ ఎక్కడ జరిగింది? బెంగళూరులో జరిగింది కదా. ఎస్, మరి దీని యొక్క థీమ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఆర్ ఏ ఇన్నోవేటివ్ హార్టికల్చర్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, బి స్టార్ట్అప్ అండ్ స్టాండప్ ఇండియా, సి హార్టికల్చర్ ఫర్ రూరల్ ప్రాస్పెరిటీ, డి నెక్స్ట్ జెన్ టెక్నాలజీ లెడ్ హార్టికల్చర్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. మరి థీమ్ ఏంటి? నెక్స్ట్ జెన్ టెక్నాలజీ లెడ్ హార్టికల్చర్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇది ఈ నేషనల్ హార్టికల్చర్ ఫేర్
2024 యొక్క థీమ్ అండి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. అటల్ ఇన్నోవేషన్ మిషన్. అటల్ ఇన్నోవేషన్ మిషన్ రీసెంట్లీ కొలాబరేటెడ్ విత్ విచ్ కంపెనీ టు ఎస్టాబ్లిష్ ఫ్రాంటియర్ టెక్నాలజీ ల్యాబ్స్. FTL ల్యాబ్స్ గురించి మనం ఆల్రెడీ ఒకసారి మాట్లాడుకున్నాం. మరి అటల్ ఇన్నోవేషన్ మిషన్ కింద ఏ కంపెనీతో ఈ FTL ల్యాబ్స్ ని పెట్టడానికి, స్కూల్స్ లో FTL ల్యాబ్స్ ని పెట్టడానికి అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఏ కంపెనీతో కొలాబరేట్ అయింది అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఆర్ ఏ మెటా, బి గూగుల్, సి మైక్రోసాఫ్ట్, డి అమెజాన్. ఓకే, మరి ఎవరితో కొలాబరేట్ అయింది ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్? AIM, that is Atal Innovation Mission, has collaborated with Meta. ఇంతకు ముందు ఫేస్బుక్, ఇప్పటి మెటా. అంటే సారీ, ఇప్పుడు కూడా ఫేస్బుక్ ఉందనుకోండి, బట్ ఫేస్బుక్ అనేది మెటా కింద ఉంటుంది. ఓకే, మరి అసలు ఎందుకు ఈ ల్యాబ్స్? దీస్ ల్యాబ్స్ ఆర్ బ్యాక్డ్ బై, ఇందులో ఏమేమి నేర్పిస్తారంటే కటింగ్ ఎడ్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, AI, ఆగ్మెంటెడ్ విర్చువల్ రియాలిటీ, బ్లాక్ చైన్, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇవన్నిటిని నేర్పించడానికి దీన్ని తీసుకురావడం జరుగుతుంది. ఓకే, దిస్ కొలాబరేషన్ సీక్స్ టు డెమోక్రటైజ్ ఫ్యూచర్ టెక్నాలజీ యాక్సెస్, fostering a culture of innovation and education among the school children. Okay, right. Now coming on to the next topic for today. Recently, Ministry of Jal Shakti signed an agreement with which institute for the establishment of an international center of excellence for dams. మరి మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి వాళ్ళు ఎవరితో కొలాబరేట్ అయి రీసెంట్ గా ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ డ్యామ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆప్షన్స్ ఆర్ IIT కాన్పూర్, IIM అహ్మదాబాద్, IISc బెంగళూరు, IIT బాంబే. మరి రీసెంట్ గా ఎవరితోని? IISc బెంగళూరు తోని. రీసెంట్ గా మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి వాళ్ళు 10 years కోసము ఒక MOA, దట్ ఈస్ మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ ని IISc బెంగళూరు తోని సైన్ చేయడం జరిగింది. టు ఎస్టాబ్లిష్ ఫర్ వాట్? టు ఎస్టాబ్లిష్ దిస్ ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ డ్యామ్స్. ఎందుకోసం మరి? టు మెయిన్లీ ఫర్ ఫోకసింగ్ ఆన్ డ్యామ్ సేఫ్టీ. ఈ ICED, దట్ ఈస్ ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ డ్యామ్స్ ఉంది కదా, ఇట్ విల్ ప్రొవైడ్ టెక్నికల్ సపోర్ట్ అండ్ ఇట్ విల్ కండక్ట్ రీసెర్చ్ అండ్ ఆఫర్ అకాడమిక్ కోర్సెస్ రిగార్డింగ్ దిస్ డ్యామ్ సేఫ్టీ. ఓకే, మరి దీనికోసము మినిస్ట్రీ వాళ్ళు 118 crores ఆఫ్ మనీని ఖర్చు చేస్తున్నారట. ఎందుకు? ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ అండ్ మోడర్నైజేషన్ ఆఫ్ డ్యామ్స్. ఓకే, రైట్. సో ఇదండి ఈ రోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, ప్లీజ్ విజిట్ T1 Academy and also please subscribe T1 Academy. Thank you.